తాజాగా ఢిల్లీలో సిఐఐ సమావేశంలో జరిగినటువంటి అనేక ఆశ్చర్యకర సంఘటనలు ప్రస్తుతం మనం చర్చించుకున్నట్టు ప్రయత్నం చేద్దాం. ఏదైతే సిఐఐ డైరెక్టర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ బెనర్జీ గారు కావచ్చు, అదేవిధంగా టాటా సన్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి చంద్రశేఖరన్ గారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల గురించి ఏం మాట్లాడారు, ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఇంకా మనం అసలు ఇంతకుమించి ఏం లేదనుకున్న టైంలో మరలా ప్రతి ఒక్కసారి కూడా ఎవరైతే దేశంలో చాలా కీలకంగా కార్పొరేట్ దిగ్గజ వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా మరొకసారి ఆయన గొప్పతనాన్ని మనకు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణ ఏంటంటే నిన్నటి రోజున జరిగినటువంటి సిఐఏ సమావేశం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్ ఏదైతే 2047 ఉందో దానికి సంబంధించి ముఖ్య ఉద్దేశంగా జరిగింది ప్రసంగం అంతా కూడా. వాళ్ళందరూ మాట్లాడిన విషయాలు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటి? అంటే నిజంగా నాకు ఊహ తెలిసే రోజుల్లో బాబు గారు ఇక్కడ ఐటీ ప్రారంభం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా స్థాపించడం కానివ్వండి, అవన్నీ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటి చంద్రబాబు నాయుడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, అసలు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలా ఎందుకు పెడుతున్నారు, అస్సలు ముఖ్యమంత్రిగా ఇతను ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని రకరకాల విమర్శలు. కానీ తిప్పి కొడితే ఏమైంది అంటే మొత్తం అసలు ఒక ఐటీ హబ్ ప్రపంచం అంతా కూడా ఇటువైపు చూసేటట్లుగా, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కూడా అసలు రాజకీయ నాయకులతో మాకు సంబంధం ఏంటి, వాళ్ళతో మేము మాట్లాడేదేంటి అనే దగ్గర నుంచి ద బెస్ట్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అని వాళ్ళ నోటితోనే వాళ్ళు మాట్లాడి ప్రత్యేకంగా ఆయన కోసం లెటర్లు రాసినవి కూడా మనం ఈ మధ్య చూసాం. మరి అంత గొప్ప చరిత్రను సృష్టించింది ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీరంటున్నట్లుగా ఏదైతే సిఐఐ దాంట్లో బాబు గారి గురించి వాళ్ళు మాట్లాడుతుంటే చంద్రశేఖర్ గారు కానివ్వండి, చంద్రశేఖర్ చటర్జీ అని ఇంకెవరో మాట్లాడారు, వీళ్ళు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఒక బెస్ట్ లీడర్ మరి ప్రజల కోసం, వాళ్ళ రాష్ట్రం కోసం. అంటే ఇక్కడ గొప్ప అదృష్టం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు ఆయన యొక్క విజన్ని అందరూ కూడా చూశారు. అది నిజంగా హైదరాబాద్ చేసుకున్న అదృష్టమా తెలంగాణ ప్రజలు అంటే నిజంగా అది అంటే చరిత్రలో నిలిచిపోయేది ఇది. ఈ రోజున కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చి హైదరాబాద్లో మరి ఐటీ రంగంలో ఏ విధంగా వాళ్ళు తమని పోషించుకుంటూ వాళ్ళ కుటుంబాలను కూడా పోషిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ అనేది కూడా ఆ రోజుల్లో వాళ్ళకి తెలియదంట. ఎవరు టాటా కంపెనీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రజెంట్ చేసి మరి దాని ద్వారా కంపెనీలని ఏ విధంగా అంటే ఎరవేసి చేపలు పట్టుకుంటారు చూడండి, అలాగా మేము ఎంత విజనరీగా ఆలోచిస్తున్నాము, మరి ఇంత విజనరీగా ఆలోచించే దగ్గర మీరు కంపెనీలు పెడితే మీకు ఎంత లాభదాయకంగా ఉండేదనేది ఆయన చేసి చూపించారు. ఏదైనా సరే మొన్న కూడా చూసాం, ఏఐ అనగానే ఆయనే ఫస్ట్ నేర్చుకొని, అంటే ఏ కంప్యూటర్ కూడా ఆయన ఇంజనీర్కి కూడా అని తెలియదేమో, అన్ని విధాలుగా ఆయన ప్రతి దాంట్లో ఎక్కడ ఏంటనేది అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన నేర్చుకున్న తర్వాత దాంట్లోకి ఏంటి అనేది వాళ్ళ పిల్లలకి ఏ విధంగా అందించాలనేది ఆయన ఫస్ట్ నుంచి కూడా గురువుగానే ఉన్నారు. మన పిల్లలకి మనం స్కూల్లో చెప్తుంటే అదే అనిపించింది, ఫస్ట్ ఆయన నేర్చుకుంటేనే మనకు తెలిస్తేనే మనం గురువులు అవుతాం అన్నట్లుగా ఆయన గురువే ఎప్పుడైనా సరే. నిజంగా ఇక్కడ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే గతంలో మరి ఎవరైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేత అని చెప్తారు కదండి, ఆయన ఏం చెప్పాడు అని అంటే మరి చంద్రబాబు నాయుడు మీద ప్రాపకాండ చేశాడు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఒక విజన్ ఉన్న నాయకుడిని ఏ విధంగా వీళ్ళు దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారు అంటే మరి ఎక్కడైనా సరే ఇప్పుడు వ్యవసాయం ఎవరికి వాళ్ళకి జీవనాధారంగా ఉండేవాళ్ళు ఉంటారు. పిల్లల్ని చదివించుకోవాలనే ఆలోచనతో ఈ రోజున అందరూ కూడా పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఆ రోజుల్లో బాబు గారు అనని మాటని అన్నట్టుగా వ్యవసాయం దండగా అని ఆయనే అన్నారు, కంప్యూటర్లు కూడుబెడతాయా అన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ఏంటంటే కూడు పెడతాయ్యా అంటే కూడబెడతాయి, కూడబెట్టడమే కాదు 10 మందికి కూడును కూడా పెడతాయి, ఆర్థిక అభివృద్ధిని ఏ విధంగా పెంచుతుందో మనం ఇప్పుడు చూసాం. మరి ఆ రోజున తండ్రి ఆ విధంగానే ప్రాపకాండ చేశాడు, ఈ రోజున కొడుకు అదే విధంగా మరి బ్యాంకులకు లెటర్లు రాయటం, 200 మెయిల్స్ పంపించడం కంపెనీలు రాకుండా చేయటం కోసం. మరి ఎందుకు, మీ అవసరం ఏంటి దానికి అంటే రాష్ట్రం మీద పగబట్టారా, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే నాయకుడి మీద పగబట్టారా, ఎవరి మీద వీళ్ళకి పగ? ఈ రోజున ఆయన నాయకత్వం ఎవరి వైపు, ప్రజలందరూ బాగుపడాలని, రాష్ట్రం బాగు చేయాలని, ప్రజలకి మంచి భవిష్యత్తునిద్దామని ఆయన ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లల కోసమో లేకపోతే ఇంకోరి కోసమో చేయట్లేదు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి ఇద్దరు కూడా ఈ విధమైన ప్రాపకాండ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ వాళ్ళ జీవితం బాగుపడాలి అనే ఆలోచన ఉన్న నాయకుడిని పక్కన పెట్టే విధంగా
ఇన్ని విధాలుగా ఎందుకు జరుగుతుంది అంటే ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు చాలా బాధాకరమైంది. పిల్లలందరూ కూడా ఈ రోజున యువత ముఖ్యంగా మనం చూసాం, సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొచ్చి బట్టలు కూడా తీసి కొడతానన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సప్త సముద్రాల అవతలున్న ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఓట్లేసి ఒక నాయకుడు అంటే ఎలా ఉంటాడని చెప్పి గెలిపించి చూపించిన ప్రజలు మరి చంద్రబాబు నాయుడుకున్నారు. ఇన్ని విధాలుగా మనం చూస్తున్న ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ ఏదో వస్తాము ఏందో చేస్తామంటే ఈ రోజున టీడీపీ సానుభూతి పరులా లేకపోతే నాయకుల వాళ్ళ కార్యకర్తల మేము రానివ్వం అంటాం కాదు, అసలు తెలుగు ప్రజానికమే మేము రానివ్వం ఇంకా నిన్నని చెప్పి గట్టిగా చెప్తున్నారు. మరి అయితే ఇప్పుడు మీరే చెబుతున్నారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏ విధంగా ఉంటుందో, గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వచ్చిన కంపెనీలు కానీ ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా ఓన్ చేసుకోవడం అయ్యన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆయన ఓన్ చేసుకోవటం అంటే జగన్ కంటే ముందు గన్ను వచ్చింది అనేది వాళ్ళు చెప్పారు. ఎవరినైనా రక్షించడం ఆ గన్ను ఎలా వచ్చిందంటే ఎయిర్పోర్ట్లోనే వచ్చే కంపెనీలు అధినేతలు ఎవరైతే వాళ్ళ అధిపతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా గన్ పాయింట్ పెట్టి మీరు టెండర్లు వేయటమా ఇంకోటి వేయటమా కాదు, మేము ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వాలి, మేము చెప్పింది మీరు చెయ్యాలి, మీ ఇష్టాలు ఇక్కడ లేవనేది చూసాం. మరి అదేవిధంగా ఫిష్ ఆంధ్ర అని ఈ రోజు కూడా చిన్న చిన్న మాటలు అవి ఇంకా కూడా దేనికి యూజ్ చేయాలో అర్థం కాక అక్కడ ఉన్నాయి. గుంటూరు లాంటి ప్లేసుల్లో చూశాను ఈ మధ్య కూడా నేను. మరి ఆ ఫిష్ ఆంధ్రాని చూస్తే ఏం గుర్తొస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అతి పెద్ద కంపెనీ. యాపొద్దు అనుకోలేదప్ప, మంచి రొయ్యలు ఫ్రెష్గా ఫిష్లు మరి మన కడపలో ఇంత బాగా దొరుకుతాయని ఇంకా నవ్వాలా ఏడవాలా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే మనం చూసుకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలానే ఉంటాడా, ఈ కంపెనీలే వస్తాయి అంటే వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా జంతికలు అప్పడాలు పచ్చళ్ళు. మరి ఐటీ మినిస్టర్ ఏమో మరి కోడి గుడ్డు పెట్టాలి, ఆ గుడ్డు పిల్లవ్వాలి, అది పెద్దదవ్వాలి అన్నట్లు మాట్లాడాడు. అక్కడ చలేస్తుంది, స్నానాలు చేయలేం కదా, చెప్పుకోలేం కదా, అందుకనే వెళ్ళలేదని. దావోస్ వెళ్ళలేదు కదా. మరి ఎంత సిల్లీగా వీళ్ళ మాటలు. అసలు రాష్ట్రంలో ఒక నాయకుడు ఎలా ఉండాలి, రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి కోసం మేము ఎలా పరుగులు పెట్టించాలనేది వదిలేసి కోళ్ళేంటో గుడ్లు పెట్టాలేంటో ఫిష్ ఆంధ్ర ఏంటో. అదే మొన్న ఎవరో ఒక చోట నేను చదివాను, ఫిష్ ట్రాలీ అంటేనేమో జగన్మోహన్ రెడ్డి, క్వాటం వ్యాలీ అంటేనేమో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అలాగా అంత తేడా ఉంది. మరి ఆ ఫిష్ ట్రాలీ ఎలా ఉండిద్ది, క్వాంటమ్ వ్యాలీ ఎలా ఉండిద్దంటే ఇంకా అది ఎవరి కూడా సరిపోర్చలేరు దానికి. కాబట్టి దట్ ఈస్ చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఐటీ దిగ్గజ నేతలు ఎవరైనా సరే చెప్పాల్సిందే. దాని హ్యాట్స్ ఆఫ్ బాబు గారు అనవలసిందే. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.